అందరూ ఇప్పుడున్న ప్రతి ఒక్క సీఎంలకు చెప్తున్నాక విజయ్ని చూసి నేర్చుకోండి, విజయ్ తలపతిని చూసి నేర్చుకోండి. కొంచెమైనా మారుతారేమో. సింగిల్గా గెలిచిండు, అన్న హామీలు మొత్తం నెరవేర్చి ఇంకా కొత్తవి కూడా నెరవేరుస్తుండు. ఇవాళ రేపు కనీసం కార్పొరేటర్ని కలవనిస్తలేరు, ఆయన డైరెక్ట్ కలవనిస్తుండు. అది కదా ఇవాళ రేపు కావాల్సింది. నేను ఇప్పుడు అనుకుంటున్నా, నేను అనవసరంగా తెలంగాణ పుట్టినా కానీ ఆడ పుట్టింటే బాగుంటుండే, తమిళనాడులో అనిపిస్తుంది. నేను నిజంగా అదే చెప్తున్నా, తమిళనాడు పుట్టింటే నాకు మంచిగా అనిపిస్తుండే. చాలా బెస్ట్ విజయ్ తలపతి, గ్రేట్. అట్లా ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మేమే సీఎం అంటున్నారుగా. 30 ఏళ్ళు కాదు, ఇంకా 3 ఏళ్ళ తర్వాత చూద్దాం. ఇంకా 40 ఏళ్ళు అయినా ఆయనే సీఎం ఉంటాడు. ఎంత మంచిగా చేస్తుండే, ప్రతి బీదోళ్ళకి మాత్రమే వేసి. ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ప్రశ్నలు దర్శనాలు అంట, ప్రశ్నలు. విజయ్ ఉన్న ప్రశ్నల దర్శనాలు మొత్తం తీసేసిండు, అన్నీ తీసేసిండు. అందరు కామను, దేవుని దగ్గర అందరు కామను. మరి ప్రశ్నల దర్శనాలు ఎందుకు? ఇలా ప్రశ్నల దర్శనాలు అంట. దేవుడు అందరికి సమానమే కదా, దేవుడు అందరికి సమానంగానే చూస్తాడు కదా. ప్రశ్నల దర్శనాలు పెట్టుకురు, కానీ ఆయన అట్లా పెట్టింది కూడా మొత్తం తీసేసిండు. విఐపి దర్శనాలు అంట, వీళ్ళు పెద్ద విఐపులని. అదే కదా రాజు అంటే, అందరినీ సమానం చూస్తాడే రాజు. ఓ నేను సీఎంను, నేను ఎమ్మెల్యేను, నేను మినిస్టర్, నేను చింపేసుకోవడం కాదు. ఏదో 4 ఎమ్మెల్యేలను ఎంకేసుకొని నేను సీఎం నన్ను బిల్డప్ ఇవ్వడం కాదు. నిజమైన రాజు, నిజమైన సీఎం అంటే గా తలపతి. చూసానే నేర్చుకోండి ఇప్పుడున్న వాళ్ళు కానీ, ఆంధ్రాలో కానీ తెలంగాణలో, మొత్తం భారతదేశం ఎంతవరకు ఉందో అంతవరకు ప్రతి ఒక్కరు. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు తమిళనాడులో. ఓన్లీ బీద వాళ్ళకి మాత్రం కళ్ళ సంబూరం చూస్తుంటే అంత మంచిగా చేస్తుంది. బెస్ట్ ఆయన ఒక్కడే, ఇంకొవ్వరు లేరు. ఆయనకు ముందు లేరు, ఆయనకు వెనక రారు, ఆయనకు తర్వాత రారు, ఎప్పుడు రారు. ఇక బెస్ట్ సీఎం, ఎప్పటికైనా బెస్ట్, చరిత్రలో నిలిచిపోతాడు ఆయన. ఏ సీఎం లేదు, లోటపి సీఎం ఆయనే బెస్ట్ అంతే. ఇక పవన్ కళ్యాణ్ కాదు, ఎవడు కాదు, బాలకృష్ణ కాదు, ఈ కృష్ణ కాదు, ఎవడు కాదు. నెంబర్ 1 సీఎం ఓన్లీ మన భారతదేశం మొత్తం నెంబర్ 1 సీఎం అంటే ఆయన ఒక్కడే, తలపతి. జగన్ గారు కాలు అడిగింది నిన్న పోయి, మొన్న పోయి కాలు అడిగి వచ్చింది పోయి. ఎవరు? నరేంద్ర మోడీ కంటే నేను ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిని చేశాను, ఎక్కువ అనుభవం ఉంది. నరేంద్ర మోడీ కంటే ఎక్కువ సార్లు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను. నేనేం చెప్పినా ఆంధ్ర గురించి మాట్లాడొద్దు అన్నా, ఆ టాపిక్ గురించి నాకు అవసరం లేదు అని చెప్పిన. నేను మాట్లాడుతున్నా రాష్ట్రాల గురించి కాదు, రాష్ట్రాలు కాదు, ఏది కాదు. నాకు బయట కంట్రీతో నాకు అవసరం లేదు. ఎవరు బెస్ట్ సీఎం అంటే నేను చెప్తున్నా, ఓన్లీ బెస్ట్ సీఎం మా తెలంగాణ కానీ ఏపీ కానీ ఏది కానీ మొత్తం వల్ల ఓన్లీ విజయ్ తలపతి మాత్రమే, అంతే మించి ఇంకెవరు లేరు. ఏడికి? బెంగళూరు దొంగ కాదు, మనిషి. దొంగ అనేటోడే దొంగ. అసలైన దొంగను ఎవడు పట్టలేడు. ఇంటి దొంగను అంటే ఈశ్వరుడు పట్టలేడు, అసలైన దొంగను ఎవడు పట్టలేదు. ఆయన పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. పట్టుకున్నాను వానికే పాపం దాక్కుతుంది.